నిన్న యూఎస్ఏలో ఒక ప్రొటెస్ట్ జరిగింది. మోర్ దాన్ 3000 సిటీస్‌లో 50 స్టేట్స్ పైగా మిలియన్స్ ఆఫ్ పీపుల్ పార్టిసిపేట్ చేసి ఈ ప్రొటెస్ట్ చేశారు. హలో ఆల్ అండ్ వెల్కమ్ టు ఎక్స్‌రే విత్ ప్రేమ్. నిన్న 28 మార్చ్ 2026లో యూఎస్‌లో ఒక ప్రొటెస్ట్ జరిగింది. మోర్ దాన్ 3000 సిటీస్‌లో 50+ స్టేట్స్ పైగా మిలియన్స్ ఆఫ్ పీపుల్ పాల్గొని నో కింగ్స్ అనే ప్రొటెస్ట్ చేశారు. అసలు ఈ ప్రొటెస్ట్ చేయడానికి ముఖ్య కారణాలు ఏంటి, ప్రొటెస్టర్స్ ఏం చెప్తున్నారు అండ్ గవర్నమెంట్ ఏం చెప్తుంది, ఇలాంటి ఎన్నో డీటెయిల్స్ వీడియోలో చూద్దాం. న్యూయార్క్లో అండ్ వాషింగ్టన్ డీసీలో ఇలాంటి మెయిన్ ఇంపార్టెంట్ ఏరియాస్లో కూడా ఈ ప్రొటెస్ట్ చేశారు. అసలు ఈ ప్రొటెస్టర్స్ ఏం చెప్తున్నారంటే, అకార్డింగ్ టు రిపోర్ట్స్ ప్రొటెస్టర్స్ ఒక 4 కీ పాయింట్స్ హైలైట్ చేస్తున్నారు. ఆ పాయింట్స్ ఏంటో డీటెయిల్డ్గా చూద్దాం. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఇమిగ్రేషన్ క్రాక్ డౌన్ అండ్ ఐసీఏ యాక్టివిటీ. యూఎస్ ఏజెన్సీ ఐసీఏ అంటే ఇమిగ్రేషన్ కస్టమ్ ఎన్ఫోర్స్మెంట్. ఇమిగ్రేషన్ కస్టమ్ ఎన్ఫోర్స్మెంట్ వలసదారుల మీద పెద్ద సెర్చ్ ఆపరేషనే కండక్ట్ చేస్తున్నారు యూఎస్ ఇమిగ్రేషన్ టీమ్. వేరే కంట్రీస్ నుంచి వలస వచ్చిన వాళ్ళ మీద, అంటే ఎవరైతే ప్రాపర్ పాస్పోర్ట్స్ కానీ ప్రాపర్ వీసా కానీ లేకుండా యూఎస్ వచ్చేసి అలా స్టే చేస్తున్న వాళ్ళ మీద రైడ్స్ చేశారు. ఆ రైడ్స్ చేసి అరెస్ట్ చేసి కొంతమందినేమో లాక్ చేసి అండ్ కొంతమందినేమో డిపోర్ట్ చేశారు. అంటే ఏంటి, వాళ్ళ దేశాలకి వెనక్కి పంపించేశారు. సో ఈ ప్రొటెస్ట్ చేసిన వాళ్ళు ఏం చెప్తున్నారు, ఈ రూల్స్ చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి, ఫ్యామిలీస్ బాగా బ్రేక్ డౌన్ అవుతున్నాయి, ఎవరైతే ఈ వలసదారులు ఉన్నారో వాళ్ళల్లో బాగా భయం పెరుగుతుంది, అందుకని ఈ ప్రొటెస్ట్లో ఇదొక ఫస్ట్ పాయింట్ కింద ఇంక్లూడ్ చేశారు. అండ్ ప్రొటెస్ట్లో ఇదొక కీ ఆస్పెక్ట్. అండ్ ఇందులో సెకండ్ పాయింట్ వచ్చేసి ఆన్ గోయింగ్ వార్ కాన్ఫ్లిక్ట్ ఆన్ ఇరాన్. ట్రంప్ గారు ఏదైతే ఇరాన్ మీద వార్ డిక్లేర్ చేశారో ఆ వార్ వల్ల పీపుల్ లాస్ ఎక్కువ జరుగుతుంది, అమాయక ప్రజలు ఎక్కువగా చనిపోతున్నారు, ఈ వార్ అవసరం లేదు అండ్ మా యూఎస్ ఆర్మీని అక్కడ డిప్లాయ్ చేయాల్సిన అవసరం అంతకంట లేదని రిపోర్ట్స్ చెప్తున్నాయి. అండ్ పెట్రోల్ ప్రైజెస్ పెరుగుతున్నాయి, ఈ వార్ చేయాల్సిన అవసరమే లేదు అని చెప్తున్నారు. అండ్ నిన్న జరిగిన ప్రొటెస్ట్లో ఇది కీ ఆస్పెక్ట్ అనమాట. అండ్ ప్రొటెస్టర్స్ చెప్తున్న థర్డ్ పాయింట్, రైజింగ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ అండ్ ఎకనామిక్ కాన్సర్న్స్. ఈ వార్ వల్ల ఈ కాస్ట్ ఆఫ్ లివింగ్ బాగా పెరిగిపోతుంది, ఫుడ్ కానీ పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఇలా నిత్యావసరాల ధరలు బాగా పెరిగిపోతున్నాయి. వారు జరగడం వల్ల ఈ ఇంపాక్ట్ ప్రజల మీద పడుతున్నాయి, కాస్ట్ ఆఫ్ లివింగ్ బాగా పెరిగిపోతుందని ప్రొటెస్టర్స్ చెప్తున్నారు. ఈ వార్ కోసం ట్రంప్ గారు మిలియన్స్లో ఖర్చు పెడుతున్నారు, ఈ ఖర్చు అంతా ప్రజల మీద పడుతుంది, గవర్నమెంట్ సొమ్ముని అనవసరంగా వేస్ట్ చేస్తున్నారు, ప్రజల మీద ఉపయోగించాల్సిన సొమ్ముని అటువైపు యూస్ చేస్తున్నారు, దీనివల్ల ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరుగుతుంది, ఈ ఫుడ్ కానీ పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఆయిల్స్ కానీ ఇలాంటి నిత్యావసరాల ధరలు బాగా పెరిగిపోతున్నాయి, ఈ వార్ చేయాల్సిన అవసరం లేదు, కంట్రీలో ప్రొటెక్షన్ తగ్గిపోతుంది అని ప్రొటెస్టర్స్ చెప్తూ వస్తున్నారు. అండ్ ఇందులో ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఎలర్జిడ్ థ్రెట్ టు డెమోక్రటిక్ హై ఓటింగ్. అంటే ప్రజాస్వామ్యం బాగా బలహీనపడుతుంది, ట్రంప్ తీసుకునే డెసిషన్స్ వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు, ఒక కింగ్ లాగా బిహేవ్ చేస్తున్నారు, ఈ కింగ్ సిస్టమ్ మాకు అక్కర్లేదు అని చెప్పేసి నో కింగ్స్ పేరుతో ప్రొటెస్ట్ చేశారు.